ఎప్పుడు చూసినా ఈ కూరల వల్ల ఎంత ఇబ్బందంటే, ఏ పప్పో, పప్పుచారో చేసుకున్నామనుకోండి 2 పూటలకొచ్చిద్ది. అలా అని రోజు చేసుకోలేం కదా! పోనీ ఏదైనా వేపుడో, ఇగురు కర్రో చేద్దామంటే లంచ్ బాక్స్‌లు కలిపాక తినటానికి నాకేముండదు చివరికి. బీట్రూట్‌లో కొబ్బరి పొడి వేసి వేపాను. అది ఒక్క పూటకే సరిపోయిందిలెండి. ఇంక నైట్ దోసలు వేసుకొని తిందాంలే అనుకోని నేను దోసలు వేస్తున్నా. ఎప్పుడు నన్ను అరవని మనిషి, "అబ్బా! నీ తొక్కలో దోసలు ఎవరు తింటారని" గట్టిగా అరిచారు. దోసలు వేయటం ఆపేసి బయటకి వెళ్దాం అన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు బయటకు పరిగెత్తాలంటే నా వల్ల కాదు. మీరే వెళ్ళండి అని చెప్పా. ఎందుకక్క మంచిగా వెళ్ళొచ్చు కదా అంటారేమో. ఏం చేస్తానండి పారుడు జడ ఉంటే సరిపోదు. దాన్ని మెయింటైన్ చేయడానికి ఓపిక ఉండాలి. ఇప్పుడు జడ వేయటం నా వల్ల గాక వాళ్ళనే వెళ్ళమని చెప్పా. కానీ అప్పుడే మా ఆయన ఒక ఐడియా ఇచ్చారు. ఈ స్కార్ఫ్ అందుకే ఇలా ముసుగు వేసుకుంది. ఈ మధ్య బిర్యానీలు తినడం ఎక్కువైపోయిందని రుమాల్ రోటి, బటర్ రోటి, మొగలై చికెన్ కర్రీ ఆర్డర్ ఇచ్చామండి. అబ్బా! ఎంత బావుందంటే అందుకే వచ్చిన తమ్ముడికి కర్రీ కుక్ చేసిన అతనికి చెప్పమని చెప్పాను. చాలా చేశారని. చూసారా? మా వాళ్ళు బాదం పాలు తీసుకుంటున్నా నాకొద్దని చెప్పాను. ఎందుకో చెప్పమంటారా? యూట్యూబ్ కోసమండి. ఈ చలికి కూల్‌గా ఏమైనా తాగాననుకోండి గొంతు పోయిద్ది. అప్పుడు వీడియోస్ చేయాలంటే కష్టమైద్ది కదా! ఇంక 2 రోజుల్లో మంచి గుడ్ న్యూస్ చెప్తా. అది కూడా యూట్యూబ్ గురించి. అప్పుడు మళ్ళీ ఇదే షాప్‌కొచ్చి బాదం పాలు తాగుతా. చేశారు. కోవా ఏసి చేశారు బాదం పాలు చూస్తున్నారు గదా!